2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ఫ్యామిలీకి అండ్ ఎస్పెషల్లీ మీ బాబుకి. సో మీ బాబు జాబ్ క్రాక్ చేశాడు అన్నప్పుడు మీరు ఫీల్ అయింది ఏంటండి ఎగ్జాక్ట్గా? నాకు చాలా సంతోషం అయిందండి. చాలా సంతోషం అనిపించింది. ఓకే, కోడ్ నేను ఎలా తెలుసు, అసలు ఎలా జాయిన్ చేశారు మీ అబ్బాయిని ఇక్కడ? నేను వీడియోలో చూశానండి. ఓ అంటే ఫస్ట్ నుంచి చూస్తూ ఉండి పంపిస్తుండేవాడు. సార్ గారు ఏమేమి చెప్తారో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఇది చేయాలి మొత్తం నేను పంపిస్తూ ఉండేదాన్ని వీడియోస్. ఇంకా తర్వాత బాబా ఇప్పుడే అవసరం లేదు, నేను ఓన్గా చేసుకుంటాను అని కొద్దిగా 1 year డిలే చేశారు. నేను చదువుకున్నాను బాగానే, నాకు అది ఉంది, పర్లేదు. చదువుకున్నాను 1 year అలాగే లేట్ అయిపోయింది. ఇంకా నాకు టెన్షన్ మొదలైపోయింది. ఈయన ఎప్పుడు ఇంటర్వ్యూ అనగానే నేను బయట నుంచి ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టాను. అంత టెన్షన్ వచ్చేసేది, ఈసారైనా సెలెక్ట్ అవుతాడేమో, ఈసారైనా సెలెక్ట్ అవుతాడేమో. అలా చేస్తున్నాను. 1 year అయిపోయింది. ఆ తర్వాత సార్ గారు చెప్పారు, వీడియోలో ఒకసారి విన్నాను, అంటే ఫ్రెషర్స్ టైం ట్యాగ్ అనేది ఉంటుంది, అది 2 yearsలో అయిపోతే తర్వాత కష్టం అయిపోతుంది జాబ్స్ రావటం. ఇంకా నేను బాబుకి ఇంకా ఫోర్స్ చేయటం మొదలుపెట్టాను. నువ్వు ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకో, నువ్వు వెళ్ళి ఏదో కోచింగ్లో జాయిన్ అయ్యి నువ్వు ట్రై చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా ప్లేస్మెంట్స్ ఉంటే చెప్తారు, అప్పుడు 2 వైపుల నుంచి ట్రై చేయటం మంచి బాగుంటుంది అని చెప్పాను. అయితే అప్పుడు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు అని చెప్పాను. నేను హైదరాబాద్ వెళ్తాను అంటే ఓకే సరే అని హైదరాబాద్ పంపించాను. ఓకే, సో కంప్లీట్గా మీ ప్రోత్సాహమే, సో కంప్లీట్గా మీరు ఫోర్స్ చేయడం వల్లే మీ బాబు అక్కడ నేను సజెస్ట్ చేసిన కోడి జ్ఞానంలో బాగుంది, సార్ గారు బాగా చెప్తున్నారు. ఆయన ఫస్ట్ నుంచి విన్నాను మొత్తం. ఆయన జాయిన్ అయిన ఫస్ట్ ఆయన 2000కి జాయిన్ అయ్యారు. ఉద్యోగం డే 1 నుంచి మొత్తం చూస్తుండే. ఏదో జాబ్ చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి వస్తే పేరెంట్స్ కూడా ఫోర్స్ చేయకండి, ఏదో ఒకటి జాయిన్ చేసేయండి అని చెప్తూ ఉంటారు. సరే ఏదో ఒకటి ట్రై చేయి, అది ఎంత అయినా పర్వాలేదు మాకు అని చెప్పి చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయి ఎంత ఎల్పిఏతో జాబ్ క్రాక్ చేశాడండి? 7.9. అబ్బా, ఏ కంపెనీ? టీసీఎస్. జాబ్ వచ్చింది నాకు అన్నప్పుడు ఎగ్జాక్ట్గా కోడ్ జ్ఞాన్ ఎంతవరకు హెల్ప్ అయిందని మీరు ఫీల్ అయ్యారు మనసులో? నేను అంటే తనకు తెలిసిందే ఉంటుంది, కానీ వేరే వాళ్ళు చెప్పినా కూడా అర్థం చేసుకొని, వాళ్ళు ఎలా అంటే అర్థం చేసుకోవాలి కదా. అందుకని వాళ్ళు ఏమన్నా ఉంటే మీకు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి మొత్తం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం మీరు కూడా నడుచుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఏ విధంగా అనిపించింది జర్నీ అంతా మీకు కోడ్ జ్ఞాన్లో? అంటే నేను కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయిన తర్వాతే కాదు, నేను అకాడమిక్ జర్నీలో కూడా మా మదర్ సార్ వీడియోస్ పంపించేవారు. సార్ ఇలా చెప్తున్నారు, రెజ్యూమ్ ఇలా బిల్డ్ చేసుకో, నీది కరెక్ట్గా ఉందా లేదా అంటే. నాకంటే మా మదర్ ఎక్కువ టెన్షన్ తీసుకునేవారు. అంటే నీకు సార్ ఏమైనా పైథాన్ గురించి చెప్తే నీకు పైథాన్ వచ్చా, సార్ జావా గురించి చెప్తే నీకు జావా వచ్చా, ఏఐ అని చెప్తున్నారు నీకు ఏఐ వచ్చా అంటే, ఏ వీడియో సార్ పెడితే ఆ వీడియో నీకు వచ్చా అని ప్రతిసారి అడిగేవారు. సో నేనంటే అకాడమిక్లో పర్లేదు బాగానే ఉంది, సో ఇలాగే వెళ్తే నేను జాబ్ క్రాక్ చేయొచ్చు అనే ఐడియాతో ఉన్నాను. బట్ కోడ్ జ్ఞాన్కి వెళ్ళిన తర్వాతే తెలిసింది అకాడమిక్కి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ డిఫరెంట్గా ఉంటాయి. అకాడమిక్లో మీకు మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలో చెప్తారు, బట్ కోడ్ జ్ఞాన్లో మీకు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత మీరు కోడ్ ఎలా రాయాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, మిమ్మల్ని ఇండస్ట్రీ రెడీ అనేది నాకు కోడ్ జ్ఞాన్కి వచ్చిన తర్వాతనే తెలిసింది. అకాడమిక్లో మీరు నేర్చుకునే జావాకి లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న స్కిల్స్ కంప్లీట్ చాలా డిఫరెంట్ అనేది ఉంది. ఇక్కడ మాకు సార్ నా యాప్టిట్యూడ్ సార్, నేను టీసీఎస్ అప్లై చేసిన తర్వాత డే 1తో నాతో పాటే ఉన్నారు. సో నాకు కొంచెం డౌట్ ఉంది, సో నేను క్రాక్ చేయగలుగుతానా లేదా అని. బట్ సార్ ఏమో నువ్వు ఏమేమి క్వశ్చన్స్ అడిగావు, నువ్వు ఏం ఆన్సర్స్ చెప్పావు, సో సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నారు. నేను చెప్పిన ఆన్సర్స్ బట్టి నువ్వు సెలెక్ట్ అవుతావా లేదా అంటే. నాకంటే మా ఫ్యాకల్టీ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే సార్ నీకేం కాదు, నువ్వు సెలెక్ట్ అయిపోతావు, నువ్వు ఆన్సర్స్ అన్ని చాలా బాగా ఇచ్చావు అని నాకు సార్ ఇంకా మోటివేట్ చేశారు. ఆల్రెడీ నా అకాడమిక్ తర్వాత 1 year గ్యాప్ అనేది వచ్చింది. సో మా మదర్ అప్పుడు నేను కోడ్ జ్ఞాన్లో ఇలా వీడియోస్ పెడుతున్నాను, ఒకసారి నువ్వు వెళ్ళి చూడు,
వచ్చినా పర్లేదు నీకు స్కిల్ ఒకసారి వెళ్ళు, ఆ తర్వాత చూద్దాం, ఒక 6 months కానీ ఒక 2 months తర్వాత చూద్దాం అని మోటివేట్ చేసి నన్ను పంపించారు. సో నేను ఫస్ట్ ఎందుకు కోచింగ్, ఇంట్లో ప్రిపేర్ అవ్వచ్చు కదా అనే థాట్తోనే ఉన్నాను. బట్ మా మదర్ ఫోర్స్ చేసి పంపించారు. బట్ చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను మదర్. చెప్పేయండి అయితే. అంటే మా మదర్ చిన్నప్పటి నుంచి నా ఎంపీసీ కానీ బైపీసీ కానీ ప్రతి దాంట్లో మా మదర్ హెల్ప్ చేశారు. నేను నా డ్రెస్ కి కూడా నేను డిసిజన్ తీసుకోను, ఏదైనా మా మదర్ అని అడుగుతాను. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి, సో ప్రతిదీ మా మదరే డిసైడ్ చేశారు. సో నేను వెళ్ళే కాలేజ్ కానీ, ఇప్పుడు కోడ్న్యాన్ కానీ, ఇప్పుడు నా సక్సెస్ నా కెరియర్ కూడా నా ప్రతి సక్సెస్ కి మా మదర్ కి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మా మదర్ హెల్ప్ చేశారు. ఇప్పుడు మా సార్ ఉన్నారు కోడ్న్యాన్ కి, మా సార్ కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోస్ చూసే స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? అంటే మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, అక్కడికి మనం కాలేజ్లో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఇన్స్టిట్యూట్లో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తాం. జాబ్ని క్రాక్ చేయాలంటే ఇన్స్టిట్యూట్ అనేది డెఫినెట్గా ఇక్కడ స్కిల్ అవసరం అనేది. ఆ పాయింట్ చాలా మందికి అర్థం కాదు. మేము 4 ఏళ్ళు అక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తాం, మేము ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాం, లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకుంటాం అనే పాయింట్లో ఉంటుంటారు. వాళ్ళందరికీ మీ ఎక్స్పీరియన్స్ త్రూ ఏం చెప్తారు? మ్యామ్, నేను June 2025 తర్వాత నా ప్రిపరేషన్ అనేది హోమ్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేశాను. హోమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత జాబ్స్కి అప్లై చేయడం, మళ్ళీ అప్పుడు ప్రిపేర్ అవడం, మధ్యలో బ్రేక్స్ అనేవి మనకి చాలా వస్తాయి. అంటే మనం ఒక జాబ్ అప్లై చేస్తే ఒక 10 days బిఫోర్ కానీ, ఒక 15 days బిఫోర్ కానీ ప్రిపేర్ అవడం స్టార్ట్ చేస్తాం. సో నేను ఇలాగే స్టార్టింగ్లో చేశాను. బట్ జాబ్స్ అనేవి అంతగా క్రాక్ చేయలేదు. సో తర్వాత నేను నాన్ ఐటీ జాబ్కి వెళ్ళడం జరిగింది. ఈ నాన్ ఐటీ జాబ్లో కూడా సరే, నాన్ ఐటీ జాబ్ చేసుకుంటూ మనం క్రాక్ చేయొచ్చు, అంటే చదువుకోవచ్చు, హోమ్ ప్రిపరేషన్ చేయొచ్చు అనే థాట్లోనే ఉన్నాను. బట్ ఒకసారి మనం ఈ ప్రిపరేషన్కి కొంచెం ఏమైనా బ్రేక్స్ వస్తే మళ్ళీ ఈ ఫ్లో అనేది ఆగిపోతుంది. సో మనం ఆ జాబ్కి రిజైన్ చేసేసి చూస్తే ఇక్కడ హోమ్ ప్రిపరేషన్తోనే అనుకున్నాను. బట్ గ్యాప్ అనేది పెరిగిపోతుంది, ఇండస్ట్రీకి మరి నాకు గ్యాప్ అనేది పెరిగిపోతుంది. సో ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నప్పుడు ఓకే, ఇప్పుడు కోడ్న్యాన్కి వెళ్దాం. ఈ కోడ్న్యాన్ దగ్గర మీకు కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటుంది. సో మీకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. సో మనం హోమ్ ప్రిపరేషన్కి, ఇంట్లో చేసే ప్రిపరేషన్కి ఏంటంటే ఒక జిమ్ లాగా మ్యామ్. జిమ్లో మనం ఎంత హైప్తో వర్కౌట్ చేస్తామో ఇంట్లో ఆ టైప్ ఆఫ్ మోటివేషన్ ఉండదు. సో మనం ఇన్స్టిట్యూట్కి వస్తే మీ మెంటర్ సపోర్ట్ కానీ, మీ ఫెలో స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు వాళ్ళని డౌట్స్ అడగడం కానీ, మెంటర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో ఇక్కడ పోర్టల్స్ ఉంటాయి. పోర్టల్స్లో స్కోర్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది మ్యామ్. సో మన స్కోర్ ఇప్పుడు 5th పొజిషన్లో ఉంటే మన తోటి ఫ్రెండ్ ఏమో 2nd పొజిషన్, 3rd పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళని క్రాస్ అవ్వాలి అని ఒక చిన్న మోటివేషన్ అనేది ఉంటుంది. మన ఫ్రెండ్ కంటే ముందు జాబ్ అనేది క్రాక్ చేయాలి, అతను ఈ స్కిల్ నేర్చుకుంటే అతని కంటే రెట్టింపు స్కిల్ నేర్చుకోవాలి అనే మోటివేషన్ నా కోడ్న్యాన్లోకి కలిగింది మ్యామ్. ప్రతి స్టూడెంట్ కూడా ఇది అవసరం. డెఫినెట్లీ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ. సో ఇక మీదట మీ వీడియోలు ఇంకెక్కువ చేయాలని అర్థమవుతుంది. సో ప్రతి పేరెంట్కి కూడా అర్థమయ్యే లెవెల్లో మనం వెళ్తున్నామంటే చిన్న విషయం కాదు సార్. అంటే నా పాయింట్, వీడియోస్ చేస్తామండి, పేరెంట్స్ అర్థం చేసుకుంటున్నారు, బట్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు పేరెంట్స్ కి టెన్షన్ తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ వీళ్ళు త్వరగా కెరీర్, ఇప్పుడు మేడం ఎగ్జాంపుల్ తను పంపిస్తున్నా, కానీ తిను 1 year నేను క్రాక్ చేయగలను అని ఇంట్లో ప్రిపరేషన్ గుర్తుంటే స్వర్ణ భార్గవి అనే అమ్మాయి 8 LPA క్రాక్ చేసి, ఆ అమ్మాయి కూడా అంతే 1 year అట్లా, నాకు యూనివర్సిటీ టాపర్ అమ్మాయి అంత ఉంది కదా నేను క్రాక్ చేయగలను, దాదాపు 150 కంపెనీస్ అప్లై. కానీ నా సజెషన్ ఏంటంటే ఈ టైంలో రైట్ మెంటర్షిప్ అవసరం. మనం చేస్తుంది ఓకే, మీకు స్కిల్ ఉండొచ్చు, కానీ ఆ స్కిల్ కరెక్ట్ గా యూజ్ చేస్తున్నామా లేదా, ఇంకేమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాలా అన్నది తెలియాలి అంటే మెంటర్షిప్ అన్నది చాలా అవసరం. ఆ మెంటర్షిప్, రైట్ మెంటర్షిప్ ఉంటే ఇంకా త్వరగా కెరీర్ లో సెటిల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ ట్రూ. ప్రతి స్టూడెంట్ కూడా ఇది అర్థం చేసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.